పోలీసులు జాలిపడ్డారో, ఒత్తిడికి లొంగిపోయారో గాని, కళ్ళ ఎదురుగుండా కనబడుతున్న కేసుని దాచేసే ప్రయత్నం చేస్తే, నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తే, ఆడపిల్ల తండ్రి పోరాడి సాధించిన విజయమే దీపిక కేసులో ఉదంతం. డాక్టర్ దీపిక గవర్నమెంట్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న అనంతపురం జిల్లా అమ్మాయి చనిపోవటం, ఆ ముప్పావు గంట ముందు గూడా కుటుంబ సభ్యులతో మాట్లాడిన అమ్మాయి చనిపోవడం అన్నది ఒక సంచలనం సృష్టిస్తే, అమ్మాయి మరణాన్ని వెనకాల మిస్టరీ ఉందనేసి, ఆ తర్వాత ఏమీ లేదు అది అని ఒక వేరే డాక్టర్ ఎవరో ఇంజెక్షన్ చేసిన దానివల్ల అమ్మాయి అలా చనిపోయిందని చెప్పి, అలాంటి వైపుకి తీసుకెళ్లారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే వాళ్ళ నాన్న అంటే పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్యూర్‌లీ మరి అందులో డాక్టర్లు, వాళ్ళ ఫాదర్‌లు, వాళ్ళ కుటుంబాలు బాగా రిచ్ కాబట్టి ఎందుకొచ్చిన గొడవనినో మాక్సిమం సరైన దశలో దర్యాప్తు చేత కాలేదు. కానీ వాళ్ళ నాన్న కనిపెట్టారు. ఏంటంటే తన కుమార్తె చనిపోయే ముందు 2 గంటల పాటు ఇంకొక డాక్టర్‌తో మాట్లాడింది, సీనియర్ డాక్టర్‌తో. అతను ప్రేమించానని మోసం చేశాడన్నటువంటి విషయాన్ని వాళ్ళ నాన్న ఇన్వెస్టిగేషన్‌లో తేలితే, ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరికీ చెప్పినా సరే పట్టించుకోలేదు. చివరికి ఇప్పుడు అతని పోరాట ఫలితంగా సీనియర్‌ని అరెస్ట్ చేసినటువంటి ఉదంతం తేలింది. దీపిక పోస్ట్‌మార్టం వేదిక పోలీసులకు అందింది. అందులో వాంతులు కాకుండా ఇచ్చే జోఫర్ ఇంజెక్షన్‌తో పాటు మజిల్ రిలాక్సేషన్, మత్తుకి వాడే ఇంజెక్షన్‌లు ఉన్నాయి. తనకి తాను చేసుకుని సూసైడ్ చేసుకుంది. అదేదో ప్రమాదవశాత్తు జరిగింది కాదు. అసలు విషయం ఏంటంటే గత నెల 5న అనుమానాస్పదంగా ఆపరేషన్ థియేటర్‌లో మృతి చెందినటువంటి ఈ ఘటనలో దీపిక ఆత్మహత్య చేసుకుంది. ఆ ఆత్మహత్యకు కారణం ఎనస్థీషియా సీనియర్ రెసిడెంట్ డాక్టర్ అమర్ సహాన్ అన్నటువంటి విషయం తేల్చారు. మాచివరం పోలీసులు తనను అరెస్ట్ చేశారు. తన కుమార్తె మృతికి అమర్ కారణం అంటే దీపిక తండ్రి కోదండరామిరెడ్డి కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలో చెక్ చేస్తే వాళ్ళిద్దరు 2:30 గంటలు మాట్లాడుకున్నారు. ఈ అమర్ అనేటటువంటి అతను వేరే అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ అమ్మాయి దీపికని కూడా ప్రేమించానని చెప్పాడు అన్నటువంటి దీపిక మరి అందరికీ చెప్పినట్లేదు ఆ విషయం. బట్ ఈ అమ్మాయి అతని మీద ఆశలు పెట్టుకుంది. అతను వేరే అమ్మాయిని చేసుకుంటున్నాడు. ఆ రోజున ఫోన్ చేసి దాదాపు 2:30 గంటల పాటు మాట్లాడి మన ఇద్దరం చేసుకుందామంటే అతను నిరాకరించాడట. కనీసం ఒకసారి కలుద్దామంటే కూడా అంగీకరించలేదట. మరి ఇది వన్ సైడ్ లవ్వా దీపిక? లేకపోతే ఇతను నిజంగానే ఈ అమ్మాయిని ప్రేమించినట్టు నటించి మోసం చేశాడా అన్నది తేలాల్సి ఉంది.